నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడంతో జనసేన నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నగరంలోని మార్కెట్ పార్కింగ్ స్థలాలపై టెండర్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్లు ఉన్నారు. వేలంపాటకు వచ్చిన జనసేన నాయకులు సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో మేయర్, కమిషనర్ను ప్రశ్నించారు. సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా పెడతామని అధికారులు తెలిపారు. జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను పెట్టాలని, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ ఎస్పీకి తెలిపామని ఆయన సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు. అయితే 2 రోజులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ప్రతి అధికారికి కూడా ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతారో అక్కడ డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టాలని చెప్పి కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. తిరుపతిలోని కార్పొరేషన్ కమిషనర్ గారికి ఈరోజు వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ లేదు. మేము కమిషనర్ గారికి దీనిపైన ఫిర్యాదు చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మేము పెడతామని చెప్పి కూడా మాట వేయడం జరిగింది. ఈరోజు రేపు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ పెట్టకపోతే జనసేన పార్టీ తరఫున మేమే తీసుకొచ్చి ఫోటో పెడతామని కూడా చెప్పడం జరిగింది. గారు నిన్నే వచ్చారు, ఎస్పీ గారిని కూడా కలిసాము. ఎస్పీ గారు కూడా ఈ యొక్క దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా వెంటనే నేను ఫోటో పెడతానని చెప్పి కూడా ఆయన మాట వేయడం జరిగింది.